హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈఆర్కే గారి డైట్ ఫుల్ డీటెయిల్స్ పార్ట్ 2 అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ లో కూడా యాడ్ చేస్తాను, అది కూడా చూడొచ్చు. లాస్ట్ వీడియోలో ఈఆర్కే గారి డైట్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, పిల్లర్స్ అనేవి ఏవి ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా చూసాము. ఫ్యాట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా మనం చూసేసాం. ఇక్కడ హైట్ వెయిట్ ఇచ్చానండి. ఇక్కడ మీరు హైట్ వెయిట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు డైట్ చేసినట్లయితే మీరు ఎంత వెయిట్ తగ్గాలి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నేను వచ్చేసి 50 అనమాట, అంటే 152 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసి, వెయిట్ వచ్చేసి నేను 80 kgs ఉన్నాను. నేను ఉండాల్సింది 48 to 52 నేను ఉండాలి. అందుకే నేను 30 kgs, ఆల్మోస్ట్ 30 kgs నేను వెయిట్ తగ్గాలని చెప్పి గ్రూప్లో సార్స్ సజెస్ట్ చేశారనమాట. దాని ప్రకారమే నేను వెయిట్ తగ్గాలి. అట్లా మీరు కూడా మీ వెయిట్ని హైట్ని చెక్ చేసుకోండి, ఎంత వెయిట్ తగ్గాలనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ వీడియోలో 3 ప్రోగ్రామ్స్ అయితే ఈఆర్కే గారి డైట్లో ఉన్నాయండి. ఒకటి లిక్విడ్ డైట్, 1 మీల్ డైట్, 2 మీల్ డైట్. లిక్విడ్ డైట్ అంటే ఏమిటంటే ఓన్లీ మనకి లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి, సాలిడ్స్ అనేవి తీసుకోకూడదు. 4+2 పిల్లర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మనం 4+2 పిల్లర్స్ అనేవి లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 1 అనేది చూడండి, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఇక్కడ చూసినట్లయితే మనకి 1 మీల్ 2 మీల్ ఆర్ లిక్విడ్ డైట్ లో మనకి లిక్విడ్ డైట్ నుంచి చాలా ఫాస్ట్ గా మనకి వెయిట్ అనేది లాస్ అవుతామండి. అందుకే మనకి లిక్విడ్ డైట్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని కూడా సార్ చెప్పారనమాట. ఇందులో మనకి 1 ఎక్స్ట్రా మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది లిక్విడ్ డైట్ లో మనం వేసుకుంటాము. నార్మల్ డైట్ అంటే 1 మీల్ ఆర్ 2 మీల్ లో మనకి ఓన్లీ 1 వేసుకుంటాము. లిక్విడ్ డైట్ అయితే 2 టాబ్లెట్స్ వేసుకుంటాం. లిక్విడ్ డైట్ లో మనకి ఏమేమి లిక్విడ్స్ తీసుకోవాలంటే సూప్స్, మనకి ఖచ్చితంగా సూప్స్ అనేవి తీసుకోవాలి. సూప్స్ తీసుకోకపోతే సోడియం డెఫిషియన్సీ వస్తుంది. మనకి సూప్స్ అనేవి అన్లిమిటెడ్, అంటే ఎన్నైనా సరే ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ అనేది రోజుకి 2-3 సార్లు తాగొచ్చు. అండ్ నెక్స్ట్ బటర్ మిల్క్ విత్ లెమన్. బటర్ మిల్క్ అనేది మనకి 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు 1 లీటర్ ఆఫ్ వాటర్లో వేసుకొని మాత్రమే చేసుకొని తాగాలి. వాటిని దిక్కుమాల్ మజ్జిగ అంటారు, అలానే చేసుకోవాలి బటర్ మిల్క్. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మనకి బటర్ వేసుకొని తాగుతాము. ఫ్యాట్ కూడా మనకి అందులో ఒక 20 grams వెళ్ళిపోతుంది. మనకి లిక్విడ్ డైట్ లో కూడా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది 2 or 3 times కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. లిక్విడ్ డైట్ లో మనకి పార్టిక్యులర్ అనే సిరప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే పొటాషియం డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే పార్టిక్యులర్ సిరప్ అనేది వేసుకోవాలి. మనకి ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ అనేవి తినట్లేదు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి పార్టిక్యులర్ సిరప్ 5 ml రోజుకి వేసుకోమని సార్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి జీరా వాటర్ కూడా మనం లిక్విడ్ డైట్ లో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూకే వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు మనకి విత్ ఫ్యాట్ తో సహా తీసుకోవచ్చు. అలా మనకి ఫ్యాట్ కూడా మనకి కన్సిడర్ అయిపోతుంది. లిక్విడ్ డైట్ నుంచి సాలిడ్ డైట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే లిక్విడ్ డైట్ని బ్రేక్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ సోక్ నట్స్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఎటువంటి నాన్ వెజ్ కర్రీస్ కానీ ఎగ్స్ కానీ తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ వామిటింగ్స్ కూడా అవుతాయి. ఖచ్చితంగా సోక్ నట్స్ తోటే మనకి లిక్విడ్ డైట్ అనేది ఎండ్ చేయాలి. 1 గంట ఆగిన తర్వాత వెజ్ కర్రీ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన నాన్ వెజ్ కర్రీస్ కానీ ఎగ్స్ కానీ మనం తీసుకోవచ్చు. ఆ రోజు మొత్తం కూడా ఇలా తీసుకొని అండ్ పిల్లర్స్ అనేవి కామన్ గా 6 పిల్లర్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే ఇది లిక్విడ్ డైట్ అనేది ఆపేసిన నెక్స్ట్ డే రోజు మీరు 1 మీల్ కావాలంటే 1 మీల్, 2 మీల్ కావాలంటే 2 మీల్ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. 1 మీల్ అంటే సాలిడ్ ఫుడ్స్ ఓన్లీ రోజు మొత్తంలో ఓన్లీ 1 టైం మాత్రమే తింటాము. మీకు కడుపు నిండేదాకా తినండి, కానీ అన్ని ఒకేసారి పెట్టుకొని తినమని సార్ చెప్పారనమాట. ఇంకా కత్మ టైం మొత్తం కూడా మనకి లిక్విడ్స్ తోటి మనకి స్టమక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లిక్విడ్స్ అనేవి మనకి లిక్విడ్ డైట్ లో ఏవైతే లిక్విడ్స్ తీసుకున్నామో సేమ్ యాజ్ డీస్ అవే అనమాట. సూప్స్ అనేవి తీసుకోవచ్చు, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. గ్రీన్ టీ తీసుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ విత్ లెమన్ తీసుకోవచ్చు, జీరా వాటర్ తీసుకోవచ్చు. సోడా అనేది లిక్విడ్ డైట్ లో కూడా తీసుకోవచ్చు అండి. సోడా అప్ టు 500 ml పర్ డే తీసుకోవచ్చు, కానీ 4 to 5 liters వాటర్ లో కన్సిడర్ చేయకూడదు అనమాట. 4+2 పిల్లర్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
నెక్స్ట్ వన్ వచ్చేసి 2 మీల్ డైట్ అండి. 2 మీల్ డైట్ లో మనకి 4+2 పిల్లర్స్ అనేవి కామన్ గా ఇవ్వాలి. అండ్ సాలిడ్ ఫుడ్స్ అనేవి రోజు మొత్తంలో ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ రెస్ట్ ఆఫ్ టైం వచ్చేసి మనకి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి లిక్విడ్ డైట్ లో అవే లిక్విడ్స్, అండ్ 1 మీల్ డైట్ లో అండ్ 2 మీల్ డైట్ లో కూడా అవే లిక్విడ్స్ అనేవి మనం తీసుకోవచ్చు. సూప్స్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. గ్రీన్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బటర్ మిల్క్ విత్ లెమన్, జీరా వాటర్, సోడా అప్ టు 500 ml పర్ డే తీసుకోవచ్చు. 2 టైమ్స్ సాలిడ్ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఎంత కావాలంటే అంటే మీకు పొట్టలో ఎంత ఫిల్ అవుతుందో అంతా మీరు ఒకేసారి పెట్టుకొని తినాలి. అండ్ థర్డ్ టైం అస్సలు తినకూడదు. ఈవెన్ ఒక పించ్ ఆఫ్ ఆల్మండ్ తిన్నా సరే అది కౌంటబుల్ అవుతుంది, అది థర్డ్ మీల్ కింద కన్సిడర్ అవుతుందని సార్ చెప్పారు. ఎవరైతే విఆర్కే గారి డైట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ లిక్విడ్ డైట్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 1 మీల్ డైట్, ఆ తర్వాత 2 మీల్ డైట్ చేయొచ్చు. లిక్విడ్ డైట్ లో మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది, అంటే వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతారనమాట. అండ్ మీరు తర్వాత ఎవరైనా లిక్విడ్ డైట్ చేయలేము అనుకున్న వాళ్ళు 1 మీల్ కానీ 2 మీల్ కానీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు ఖచ్చితంగా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏ డైట్ లో అయినా సరే ఫాలో అవ్వాలి అండి. విఆర్కే గారి డైట్ లో తీసుకోవాల్సిన కూరగాయలండి ఇవి. లిస్ట్ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చూపించిన ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎన్నైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, దానికంటూ ఏం లిమిట్ లేదు అనమాట. బెండకాయ, దొండకాయ, సొరకాయ, కాకరకాయ, బీరకాయ, నేతి బీరకాయ, పొట్లకాయ, వంకాయ, దోసకాయ, కీరా దోసకాయ, ములక్కాయ, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, ఉల్లికాయలు, బ్రోక్లీ, అల్లం, వెల్లుల్లి, బూడిది గుమ్మడికాయ. నెక్స్ట్ మనం ఆకుకూరలు ఏమేమి విఆర్కే గారి డైట్ లో తీసుకోవచ్చు మనం చూద్దామండి. పాలకూర, తోటకూర, పొనగంటి కూర, మునగాకు, చుక్కకూర, గోంగూర, బచ్చలి కూర, మెంతి కూర, చింతచిగురు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వామ ఇవన్నీ కూడా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి. మీరు ఏ రూపంలో అయినా సరే మీరు తీసుకోవచ్చు. మనకి ఆకుకూరలని చాలా రకాలుగా వండుకోవచ్చు అండి. పాలకూర ఉట్టిగా వండుకొని తినచ్చు, పాలకూరతో పాటు మనకి ఆమ్లెట్ వేసుకోవచ్చు, తోటకూరతో ఆమ్లెట్ వేసుకోవచ్చు, అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ తోటి ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. అండ్ అన్ని రకాల మిక్స్డ్ వెజిటేబుల్స్ కలిపి ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, పిజ్జాస్ చేసుకోవచ్చు, చపాతీస్ చేసుకోవచ్చు, దాంట్లో కర్రీస్ లాగా వండుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ కలిపి మనం కర్రీస్ వండుకోవచ్చు. ఇట్లా మనకి చాలా రకాలుగా కర్రీస్ అనేవి మనం చేసుకొని మనకి 1 మీల్ కానీ 2 మీల్ కానీ చేయొచ్చు. చాలా ఈజీగా మనకి ఈ విఆర్కే గారి డైట్ అనేది చక్కగా హెల్తీగా తింటూ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ వీడియోస్లో రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తానండి. అందులో నేను ఎన్ని రకాలుగా విఆర్కే గారి డైట్లో మనం తినొచ్చు అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అండి, వెజిటేబుల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ విఆర్కే డైట్. ఖచ్చితంగా తీసుకోకూడదు అన్న తర్వాత తీసుకోకూడదు అని చెప్పేశారు సార్. నేను ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో అన్నీ కూడా రాంగ్ మార్క్ పెట్టాను. అవేమీ కూడా ఒకటి కూడా చిన్న పీస్ కూడా తినకూడదు. బీట్రూట్, బంగాళదుంప, చిలకడదుంప, కంద, కెర్రపెండల, చందమామగడ్డలు, సోయాబీన్స్, చేమదుంప, గుమ్మడికాయ, ఉసిరికాయ, పచ్చి బఠానీ, నాటు చిక్కుడు, చిక్కుడుకాయ, దబ్బకాయ, మొక్కజొన్న, బీన్స్ అంటే బొబ్బర్లు, అలసందలు, అన్ని బీన్స్ జాతికి సంబంధించినవి, చిక్కుళ్ళు జాతికి సంబంధించినవి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ దాని యొక్క జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనకి నాట్ అలౌడ్ ఇన్ విఆర్కే డైట్. ఇవన్నీ కూడా మనకి అసలు ఎల్లో లేవండి. అసలు ఒక్క చిన్న పీస్ కూడా తినకూడదు. అన్ని రకాల దుంప ఐటమ్స్ అసలు ఏవి కూడా అంటే బీట్రూట్, బంగాళదుంప, ఈ దుంపకూరలకి చాలా రకాల పేర్లు ఉన్నాయి అన్నమాట. కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని ఊర్లో పిలుస్తారు, చందమామ గడ్డలు అని పిలుస్తున్నారు, కొంతమంది చామ దుంపలు అంటారు, చామగడ్డలు అంటారు. ఏవైతే దుంప ఐటమ్స్ ఉన్నాయో అవి ఏమీ కూడా తినకూడదు. ఓన్లీ రాడిష్ కూడా ఒకటి మాత్రమే తినాలి. రాడిష్ కూడా మనకి దుంపే, మనకి క్యారెట్ కూడా దుంప కింద వస్తుంది. ఇవి లిమిటెడ్ గా తీసుకోవచ్చు. అవి నెక్స్ట్ చూద్దాము. క్యారెట్, రాడిష్ తప్ప కతిమయన్ని ఏవి తినకూడదు అనమాట దుంప ఐటమ్స్. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉన్న అన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న పీస్ కూడా ముట్టుకోకూడదు. ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తినకూడదు. మామిడికాయ, అన్ని, దానిమ్మ, యాపిల్ ఏవి కూడా తినకూడదు. నెక్స్ట్ అండి, విఆర్కే గారి డైట్ లో లిమిటెడ్ గా తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫుడ్స్ ఏంటో చూద్దామండి. ఇక్కడ క్యారెట్ రోజుకి ఒకటి మాత్రమే తీసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2. ఆనియన్స్ పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2. టమాటా పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2. రాడిష్ ముల్లంగి అన్నమాట. ముల్లంగి అనేది దుంప ఐటమ్ కిందే వస్తుంది, కానీ రోజుకి ఒకటి తీసుకోవచ్చు. ఎల్లో ఉందని చెప్పారు. ఎందుకంటే రాడిష్ అనేది లివర్ కి చాలా
చాలా మంచిది, అందుకే రాడిష్ అనేది ఎల్లో ఉంది. ఫుడ్స్ ఏవేవి లిమిటెడ్ గా తీసుకోవాలో చూద్దామండి. మెచ్యూర్డ్ ఆర్ డ్రై కోకోనట్ హాఫ్ తీసుకోవాలి. అంటే కొబ్బరికాయ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే హాఫ్ చిప్పదాకా తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎండు కొబ్బరి తీసుకున్నట్లయితే కురిడి కొబ్బరి మాత్రమే తీసుకోండి, అందులో సల్ఫర్ అనేది కలవడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. కాబట్టి రోజుకి ఒక హాఫ్ చిప్ప సరిపోతుంది. మష్రూమ్స్ మనకి 250 గ్రామ్స్ మష్రూమ్స్ అనేవి రోజుకి తీసుకోవచ్చు. నాన్ వెజ్ ఏదైనా నాన్ వెజ్, ఎనీ నాన్ వెజ్, మటన్, చికెన్, రొయ్యలు, పీతలు, బీఫ్ అన్ని, పోర్క్ అన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. నత్తలు అన్ని తీసుకోవచ్చు, కానీ 250 గ్రామ్స్ ఫీమేల్స్ కి అండ్ 300 గ్రామ్స్ మేల్స్ కి తీసుకోవాలి. ఇది లిమిట్ అనమాట. ఇంతకన్నా ఎక్కువ అనేది తీసుకోకూడదు, ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువ అవడం వలన మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ప్రోటీన్ కూడా ఎక్కువ అనేది తీసుకోకూడదు అనమాట. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్స్ 0 నుంచి 6 వరకు. 0 అని ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఎగ్స్ అనేవి తీసుకోకుండా ఉండవచ్చు, లేకపోతే 1, 2, 3, 4, 5, 6 అప్ టు 6 దాకే. 6 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. తీసుకోకపోయినా పర్వాలేదు. నాన్ వెజ్ కూడా అంతే, తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ 250 గ్రామ్స్ దాకా లిమిట్ అయితే ఉందన్నమాట. పన్నీర్ 0 to 100 గ్రామ్స్. చీజ్ మనకి డైలీ చీజ్ అనేది 20 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. 0 to 20 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అసలు తీసుకోకూడదు. చీజ్ ని మనకి ఫ్యాట్ కోటాలో కన్సిడర్ చెయ్యకూడదు. బీఆర్కే గారి డైట్ లో ఏమేమి ఫుడ్స్ మనం ఎలో లేదు అనేది, అంటే ఖచ్చితంగా తీసుకోకూడని ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. పంచదార, బెల్లం, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, తేనె, జీడిపప్పు, ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోకూడదు. డ్రై నట్స్ తీసుకోవచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్లు, అంజీరా, ఖర్జూరకాయలు అలాంటి డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకోకూడదు. ఓన్లీ డ్రై నట్స్ మాత్రమే తీసుకోవాలి. చింతపండు, పిండి పదార్థాలు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్, గోధుమ పిండి, జొన్న పిండి, బియ్యం, రైస్ కి సంబంధించిన ఏమి కూడా రైస్ బై ప్రొడక్ట్స్ ఏమి తీసుకోకూడదు. కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు తాగకూడదు. బీఆర్కే గారి డైట్ లో కొబ్బరి చిప్ప అంటే హాఫ్ చిప్ప దాకా తీసుకోవచ్చు, కానీ కొబ్బరి నీళ్లు, గుళ్ళో ప్రసాదం ఇచ్చే కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు అని చెప్పారు. గోధుమలు తీసుకోకూడదు. పప్పు ధాన్యాలు తీసుకోకూడదు, అంటే ఎటువంటి కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అవేమి తీసుకోకూడదు. పాలు తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోకూడదు, పల్లి నూనె తీసుకోకూడదు, పప్పు నూనెలు తీసుకోకూడదు, పామ్ ఆయిల్స్ ఏ నూనె తీసుకోకూడదు. సారు యూజ్ చేయమన్నా ఫ్యాట్స్ మాత్రమే ఎలో ఉన్నాయి, ఇంకేమి కూడా మనకి తీసుకోకూడదు. ఇవన్నీ రాంగ్ మార్క్ పెట్టిన అన్ని కూడా తీసుకోకూడదు. మంచి బలం కోసం నట్స్ అండ్ సీడ్స్ అనేవి యూజ్ చేయమన్నారు. ఏవైతే అలౌడ్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చానండి. బాదం రోజుకి 10 బాదం పప్పుల్లాగా తీసుకోవచ్చు, 0 to 10. పిస్తా 0 to 10. వాల్నట్స్ 0 to 15. వాటర్ మెలాన్ సీడ్స్ 5 to 6 స్పూన్స్. సన్ఫ్లవర్ సీడ్స్ 5 to 6 స్పూన్స్. పంకిన్ సీడ్స్ 5 to 6 స్పూన్స్. ఫ్లాక్ సీడ్స్ అండ్ వైట్ సిసెమ్ సీడ్స్ 5 to 6. ఇవి మీరు సోక్ చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే నా విడిగా అయినా తీసుకోవచ్చు. బాదం మాత్రం సోక్ చేసుకొని నైట్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిది. పిస్తా అనేది సోక్ అయినా తీసుకోవచ్చు, సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాల్నట్స్ మదర్ ఆఫ్ నట్స్ మనకి వాల్నట్స్ అవుతుంది అనమాట. మీకు ఎవరికైనా మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళు మనకి వాల్నట్స్ అనేది తీసుకోండి. వాల్నట్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుందన్నమాట. అందుకే వాల్నట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మీరు నేరుగా ఫ్రై చేసుకొని నెయ్యిలో అలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే పొడి కొట్టుకొని మీరు కర్రీస్ లో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఎలా చేయాలి అనేది నేను రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తానండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ అండ్ సిసెమ్ సీడ్స్ పౌడర్ కూడా మనం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. నాన్ వెజ్ మ్యారినేషన్ ప్రాసెస్ లో యూజ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటో సార్ క్లియర్ గా చెప్పారు బీఆర్కే గారు. అవేంటో చూద్దామండి. సీ సాల్ట్ మ్యారినేషన్ చేసేటప్పుడు ఏవైనా సరే, అంటే చికెన్ గానీ మటన్ గానీ ఏ నాన్ వెజ్ అయినా సరే ఇలా మ్యారినేషన్ చేసుకొని మనం కర్రీస్ వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సీ సాల్ట్ మనకి సముద్రపు ఉప్పు మాత్రమే ఎలో ఉంది దీంట్లో. అది కూడా మనకి ఎండలో చక్కగా ఎండబెట్టుకొని దాన్ని పొడి కొట్టుకొని మనకి అన్ని కర్రీస్ లో కానీ ఏదైనా సరే, ఏ కర్రీస్ లో అయినా సరే మనం ఈ సముద్రం ఉప్పునే యూజ్ చేయాలి. అయోడైజ్డ్ ఉప్పు, పింక్ సాల్ట్ లో ఏమి యూజ్ చేయకూడదు, హిమాలయన్ సాల్ట్ లో ఏమి యూజ్ చేయకూడదు, ఓన్లీ సముద్రపు ఉప్పు మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే యూజ్ చేయాలి. బయట తీసుకొచ్చి
చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకూడదు. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. టర్మరిక్ పౌడర్, పసుపు, హోమ్ మేడ్ గరం మసాలాస్ మాత్రమే ఎలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి మ్యారినేషన్ ప్రాసెస్ లో వేయకూడదు. కర్డ్, పెరుగు కూడా వేయకూడదు. ఈ రెండు మనకి ఎక్కువగా మనం మ్యారినేషన్ ప్రాసెస్ అంటే ఖచ్చితంగా కర్డ్ గానీ కార్న్ ఫ్లోర్ గానీ ఖచ్చితంగా వేస్తాము. ఈ రెండిట్లో ఖచ్చితంగా వేయకుండా మ్యారినేషన్ ప్రాసెస్ లో చేయకుండా ఉండము. కానీ విఆర్కే గారి డైట్ లో మనకి కార్న్ ఫ్లోర్ గానీ కర్డ్ గానీ మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. రైట్ మార్క్ కొట్టిన అన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ రాంగ్ మార్క్ కొట్టిన ఏవి కూడా యూజ్ చేయకూడదు. విఆర్కే గారి డైట్ లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎలో లేవండి. ఒక్క కిల్లి, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, గుట్కా, సిగరెట్ లాంటివి మనకి ఏవి కూడా మనకి ఎలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో డైట్ చేసే వాళ్ళు ఇవి ఖచ్చితంగా ఆపేయాల్సిందే. టీ, కాఫీలు కూడా మనం యూజ్ చేయకూడదు. షుగర్స్ కూడా యూజ్ చేయకూడదు. విఆర్కే గారి డైట్ లో అవుట్ సైడ్ ఫుడ్ అంటే రెస్టారెంట్ ఫుడ్స్ అలౌడ్ ఉన్నాయండి కొన్ని. అవేంటంటే చికెన్ తందూరి వితౌట్ కలర్, చికెన్ టిక్కా వితౌట్ కలర్, చికెన్ కబాబ్ వితౌట్ కలర్, గ్రిల్డ్ చికెన్ ఇవి మాత్రమే ఎలో ఉన్నాయండి. ఇంకేమీ తినకూడదు అని చెప్పారు. విఆర్కే గారు డైట్ ఎవరెవరు చేయకూడదు అనేది చూద్దామండి. గర్భిణీ స్త్రీలు ఈ డైట్ అనేది చేయకూడదు. అండ్ బేబీకి 1 సంవత్సరం నిండకుండా పాలిచ్చే తల్లులు అన్నమాట, వాళ్ళు కూడా చేయకూడదండి. ఒకవేళ సంవత్సరం దాటితే బేబీకి పాలు ఇస్తూనే ఈ డైట్ అనేది చేయొచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటే చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. 5 సంవత్సరాల లోపు పిల్లలు చేయకూడదు. 85 సంవత్సరాలు పైబడిన వారు లిక్విడ్ డైట్ చేయకూడదు. లిక్విడ్ డైట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయకూడదు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చేయకూడదు. కిడ్నీ డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు చేయకూడదు. లివర్ పాడైపోయిన వారు కూడా చేయకూడదు. లో షుగర్ తో బాధపడే వారు కూడా చేయకూడదు. లో బీపీతో బాధపడేవారు లిక్విడ్ డైట్ చేయకూడదు. దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మీ డాక్టర్ ని సంప్రదించి అప్పుడు మాత్రమే విఆర్కే గారి డైట్ చెయ్యాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. విఆర్కే గారి డైట్ లో ఏ వెజిటేబుల్స్ తినాలి, ఏ వెజిటేబుల్స్ తినకూడదు, ఏ ఫుడ్స్ తినాలి, ఏమేమి తినకూడదు, ఎవరు విఆర్కే గారి డైట్ అనేది చేయకూడదు అనేది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.